విద్యార్థులారా, వ్యత్యాయం అనే పాఠం ద్వారా మనం వ్యత్యాసం అనేటువంటి అర్థాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా మనం ఈ పాఠం ద్వారా ఒక కవి వ్యత్యాసం అనే భావనను, కవి యొక్క ఆలోచనను ఏ విధంగా వివరించారో మనం ఇప్పుడు కొన్ని విషయాల ద్వారా తెలుసుకుందాం. మనుషుల మధ్య వ్యత్యాసం చాలా ఉంది. మరి ఆ మనుషుల యొక్క మాటల్లోనూ, వారి ఆలోచనల్లోనూ, వారి చూపుల్లోనూ ఇలా చాలా భేదాలు మనకు కనిపిస్తున్నాయి. పైగా సమాజంలో మనకు తెలిసి కులాల మధ్య వ్యత్యాసం, మతాల మధ్య వ్యత్యాసం, ప్రాంతాల వారీగా వ్యత్యాసం, వర్గము, జాతి వంటి ఎన్నో భేదాలు కలిగినటువంటి వ్యత్యాసాలు కనబడుతున్నాయనేటువంటి ఉద్దేశంతోనే గుర్రం జాషువా అనేటువంటి కవి ఈ వ్యత్యాయం అనేటువంటి ఒక పాఠాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వ్యత్యాయం అనేటువంటి పాఠంలో ఒక రాజుకి మరియు ఒక కవికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఏ విధంగా వివరించారో మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. కవి ఒక రాజుకి, ఒక కవికి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి భావనలు ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒకే సమయంలో రాజు, కవి ఇద్దరు జన్మించారు. రాజు అనేటువంటి వ్యక్తి పెద్ద పెద్ద భవనంలో జన్మిస్తే ఆ భవనాల దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పూరి గుడిసెలో కవి జన్మించాడు. వీరిలో ఒకరు ధనవంతులు, మరొకరు పేదవాడిగా ఉన్నారు. ఒకరి చేతిలో రాజ్యాధికారం ఉంటే మరొకరి చేతిలో ప్రజా అధికారం ఉందని చెప్పవచ్చు. అందుకే కవి ఈ విధంగా చెప్తాడు. కవి చెప్పినటువంటి మాటల్లో మొదటి పాయింట్ ఏంటంటే వీరిద్దరి మధ్య స్వభావం ఏంటి, అసలు వీరి స్వభావం ఏంటి. అందుకే కవి భయముతోడ రాజు ప్రస్తుతింతురు ప్రజలు, భక్తితోడ కవిని ప్రస్తుతింతురు, జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీక జీతమీయక సుఖ కవి సేవల యందు అంటూ కవి చక్కగా వివరించాడు. అంటే వీరి స్వభావం ఏంటంటే ప్రజలు రాజుని భయంతో కీర్తిస్తూ ఉంటారు. అలాగే అదే ప్రజలు ఏ రాజునైతే భయంతో కీర్తిస్తూ ఉంటారో అదే ప్రజలు కవిని భక్తితో ఆరాధిస్తూ ఉంటారు. పైగా రాజు ఆ ప్రజలకు జీతాలిచ్చి, నెలవారీ జీతాలిచ్చి వారి చేత సేవలు అందుకుంటూ ఉంటే అదే ప్రజలకి ఎటువంటి జీతాలు ఇవ్వకుండా, ఎటువంటి రూపాయి అనేది ఇవ్వకుండా ఇతను మంచి కవి అనేటువంటి సేవలను అనేటువంటి పేరును తెచ్చుకునేటువంటి వ్యక్తి ఎవరంటే కవి. ఇది వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వీరి యొక్క స్వభావము. మరి ప్రజల దృష్టిలో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటి అని చూసుకుంటే కనుక కవి రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సూకవి చేతి కలము సుధలు కురియు, అతడేలు కలుగు యావత్తు ప్రపంచంబు, అతడేలు కలుగు యావత్తు ప్రపంచంబు, ఇతడేలు కలుగు ఇహము పరము, ఇతడు ఏలు కలుగు ఇహము పరము అంటూ కవి చాలా చక్కగా వీరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని వివరించాడు. అంటే యుద్ధభూమిలో రాజు తన చేతి కత్తి చేత ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకొని వారి రక్తాన్ని కలచూడడం జరుగుతుంది. మరి అదే స్థానంలో ఉన్నటువంటి మరొక్కరు తన చేతి కలము చేత, ఒకరు కత్తి చేత రక్తాన్ని చూస్తే మరొకరు కలం చేత ప్రజల గురించి అమృతాన్ని కురిపిస్తూ ఉన్నారు. మరి రాజు యావత్తు ప్రపంచాన్ని మొత్తం కూడా, భూభాగాన్ని మొత్తం కూడా పరిపాలన చేస్తూ ఉంటే కవి మాత్రం మరి భూలోకాన్ని కాదు పరలోకాన్ని కూడా పరిపాలించాడు అనేటువంటి చక్కగా వారి వ్యక్తిత్వాన్ని కవి వివరించాడు. మూడో అంశంగా కవి ఏం చెప్తున్నారంటే ప్రజల హృదయాల్లో ఎవరికి ఏ స్థానం ఇచ్చారు, అసలు వీరి స్థానం ఏంటి అనే దాని గురించి మూడో అంశంగా కవి చక్కగా రాజుకి,
కవికి మధ్య ఉన్నటువంటి భావనను వివరిస్తున్నాడు. రాజు మరణించెనొక తార రాలిపోయి, కవియు మరణించెనొక తార గగనమెక్కి. రాజు మరణించెనొక తార రాలిపోయి, కవియు మరణించెనొక తార గగనమెక్కి. రాజు జీవించే రాతి విగ్రహముల యందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు. రాజు జీవించే రాతి విగ్రహముల యందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అంటూ కవి చక్కగా వివరించారు. అంటే వీరి స్థానం ఎలా ఉందంటే, రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుందంట. తార అనగా నక్షత్రం. అంటే ఆకాశంలో ఉన్నటువంటి వేల కొద్ది నక్షత్రాల్లో ఒక రాజు మరణించాడంటే ఖచ్చితంగా ఒక తార రాలిపోతుంది. అదే సమయంలో, అదే స్థితిలో, పరిస్థితుల్లో కవి మరణిస్తే ఒక తార అనగా నక్షత్రం ఆ ఆకాశానికి గగనమెక్కే, అంటే ఆకాశంలో వెలుగుతుంది, ప్రకాశింపచేస్తుంది అని చెప్పాడు. అంటే ఒక రాజుకి, ఒక కవికి ఉన్నటువంటి భావన ఎలాంటిదో గమనించండి విద్యార్థులారా. అలాగే రాజు మరణించినప్పుడు లేదా జీవించినప్పుడు ఆ రాజుకి రాతి విగ్రహములు తయారు చేస్తారంట. అంటే రాతి అనగా అర్థం ఏంటంటే రాయి. ఒక రాయితో ఒక విగ్రహాన్ని చెక్కిస్తారు. ఈ విగ్రహానికి ఎటువంటి ప్రాణం ఉండదు, శ్వాస తీసుకోదు, మరి కదలలేనటువంటి పరిస్థితి. కానీ అదే కవి జీవిస్తే ప్రజల నాలుకల యందు, అంటే వారి నాలుకల యందు స్మరించుకుంటూ ఉంటారు, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, వారిని గుర్తుకు చేసుకుంటూ ఉంటారు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ఎవరైతే ఒక మనిషి మన దగ్గర నుంచి దూరం అవుతారో ఆ మనిషి గురించి ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు అన్ని విధాలుగా మనం అతన్ని జ్ఞాపకం చేసుకున్నామంటే అతను మనతో ఉన్నట్టు లెక్కే. ఆ విధంగా కవి ఇక్కడ కూడా ప్రజల హృదయాల్లో ఎనలేని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ విధంగా గుర్రం జాషువా అనేటువంటి వ్యక్తి ఈ వ్యత్యాయం అనేటువంటి పాఠం ద్వారా 3 విషయాలను చక్కగా వివరించాడు. ఒకటి, రాజుకి కవికి ఉన్నటువంటి వారి యొక్క స్వభావం ఏమిటి. రెండోది, వీరి యొక్క ప్రజల యొక్క హృదయాల్లో వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది. మూడోది, ప్రజల హృదయాల్లో నిజంగా ఎవరికి స్థానం ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పాఠం ద్వారా చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులారా, ఈ ప్రశ్న మీరు చక్కగా వినండి, నేర్చుకోండి, పరీక్షల్లో బాగా రాయండి.